నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సినిమా స్క్రీన్ పైన రౌడీలను, విలన్లను చీల్చి చెండాడడం అందరూ చూశారు. కానీ ఇప్పుడు నిజ జీవితంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద రక్కసి పైన యుద్ధానికి దిగారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. తమిళనాడు రాజకీయాలలో సరికొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. శుక్రవారం ఉదయం చెన్నై వీధులు ఒక అద్భుతమైన దృశ్యానికి వేదికయ్యాయి. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా స్పోర్ట్స్ షూస్ వేసుకొని బరిలోకి దిగి 6 కిలోమీటర్ల మేర మారథాన్ పరిగెత్తారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఈ భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ స్టాప్ డ్రగ్ మారథాన్ ప్రారంభానికి ముందే సీఎం విజయ్ అక్కడికి చేరిన వేలాది మంది యువత, వాలంటీర్లు, మంత్రులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న డ్రగ్స్ రక్కసిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునిచ్చి వెళ్ళిపోవడం కాదు, తానే స్వయంగా యువతతో కలిసి అడుగులు వేస్తూ 6 కిలోమీటర్ల మేర పరిగెత్తి అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ యువతకు ఒక పవర్ఫుల్ సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలి, ప్రతిరోజు తప్పకుండా రన్నింగ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వివరించాలని కోరారు. తమిళనాడులో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కూడా ఆయన అభ్యర్థించారు. ప్రజలను ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి వైపు నడిపించడానికి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇలాంటి మారథాన్లు, మినీ మారథాన్లు నిర్వహిస్తుందని అధికారులు వెల్లడించారు. నిజానికి ఈ మారథాన్ చూశాక పొలిటికల్ అనలిస్టు తమిళనాడులో విజయ్ మార్క్ పాలన గురించి ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలెట్టారు. సాధారణంగా ముఖ్యమంత్రులు ఇలాంటి ఈవెంట్లకు వచ్చి జెండా ఊపి వెళ్ళిపోతుంటారు. కానీ విజయ్ అలా కాదు, తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి పరిగెత్తడం ద్వారా నేను మీలో ఒకటిని, మీ భవిష్యత్తును కాపాడే బాధ్యత నాది అనే గట్టి సిగ్నల్ ఇచ్చారు. లీడర్ అంటే వెనక ఉండి నడిపించడం కాదు, ముందుండి నడిపించడం అని విజయ్ నిరూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలపైన, ముఖ్యంగా యువతను పాడు చేస్తున్న లూప్ హోల్స్ పైన ఆయన ఢేగ కన్నేసి ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి ఇగో లేకుండా ఒక సాదాసీదా రన్నర్లా మారి 6 కిలోమీటర్లు పరిగెత్తిన విజయ్ స్టైల్కు అటు ఫ్యాన్స్, ఇటు సామాన్య ప్రజలు కూడా ఫిదా అయిపోతున్నారు. డ్రగ్స్ రహిత తమిళనాడును నిర్మించాలనే ఆయన సంకల్పం ముందు ఇలాంటి ఫలితాలను ముందు ఇస్తుందో అనేది చూడాలి.